ఓకే బేటా. జై హింద్ ఫ్రెండ్స్. ఈరోజు ఏదైతే సురూర్ ఉర్దూ మహోత్సవ్ ఏదైతే మనం 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 1975 ఎస్టాబ్లిష్ అయింది. 2025 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంలో ఉర్దూ భాషకి మొత్తం ప్రపంచంలో కాదు, మొత్తం భారతదేశంలోనే ఉర్దూ భాషకి చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో అందులో ఎవరిదైనా పేరు తీసుకుంటే అది కేవలం ఒకే ఒక్క పేరు మనకి వినిపిస్తుంది. ఆ పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా సురూర్ ఉర్దూ మహోత్సవ్ని నిర్వహించడానికి ఈ రోజున మన కమలాపురం ఎమ్మెల్యే గారు మన చైతన్య అన్న దగ్గరికి మనం ఈ రోజున రావడం జరిగింది. ఈ సురూర్ ఉర్దూ పోస్టర్స్ని అన్న ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయన పంచుకుంటే మాకు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉర్దూ భాషపై ఆయనకు ఉన్నటువంటి మక్కువ, అదేవిధంగా ఉర్దూ భాషకి ఎన్నైతే విషయాలు ఆయన చెప్పారో నిజంగా ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ టు స్పీక్ సమ్ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరుడు సుబ్లీ గారు ఇక్కడ ఒక ర్యాలీ పెట్టి ఏదైతే 19th డిసెంబర్ మన బిస్మిల్ గారు మరి అషరఫుల్ ఖాన్ గారు యొక్క వాళ్ళ గుర్తుగా ఇవాళ వాళ్ళని ఉరిదీసిన రోజు కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇక్కడ కడపలో ర్యాలీ చేసి ఈ సురూర్ ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమాన్ని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని వాళ్ళ జరిపారు. కడపలో కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. వేరే కార్యక్రమం రాలేకపోయాం. బట్ 31st డిసెంబర్ నాటికి ఏదైతే 50 సంవత్సరాలు ఈ ఉర్దూ అకాడమీ దాని గురించి పెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈ యాక్టివిటీస్ చేస్తామన్నారు సురూర్ ఉర్దూ మహోత్సవ్ని. ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ నూకన్ ప్రతి మనిషికి తెలిసేలా దానికి ఉర్దూ భాషకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సపోర్ట్ చేసినారు మాకు తెలియని చాలా, అంటే మన పార్టీలో ఉన్నా కూడా ఇప్పటి నుంచో చేసిన 82లో ఏదైతే గౌరవ మన ఎన్టీ రామారావు గారు 83లో స్టార్ట్ చేయడం జరిగిందో, 82లో వచ్చినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళా 200 ఎకరాలు ఉర్దూ ఇన్స్టిట్యూట్కి ఇచ్చిన విషయం కానీ, ఇప్పుడు బైఫర్గేషన్ అయిన తర్వాత కూడా డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా కర్నూలులో మళ్ళీ ల్యాండ్ అలాట్ చేయించడం కానీ, స్పెషల్ డిఎస్సి ఉర్దూ మీద కండక్ట్ చేసి ఉర్దూ టీచర్స్ రిక్రూట్ చేసుకోవడం కానీ ఎక్కడా దేశంలో లేని విధంగా సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉర్దూని రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కార్యక్రమాలు ఉర్దూ భాషకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరిగిందని మాకు కూడా చాలా విషయాలు ఈరోజు ఆయన పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉర్దూ ఒక గొప్పతనాన్ని మూలకు చేరే విధంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని చెప్పి కమలాపురం నియోజకవర్గంలో కూడా మేము దీనికి సహకరిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ చేరవేరుస్తాం. కానీ తప్పకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. నిజంగా ఈ రోజున ఏదైతే ఈ సురూర్ ఉర్దూ మహోత్సవ్కి ఇస్తున్నటువంటి ఏదైతే సపోర్ట్ ఏదైతే ఉందో లోకల్ ఎమ్మెల్యేస్ ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా చైతన్య అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ప్రతిదీ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇన్షాల్లా ఉర్దూ భాషకి మతానికి సంబంధం లేదు. ఈ అంశం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఉర్దూ భాష అంటే అదేదో కేవలం ఒక ముస్లింల భాష అనేది ఏమాత్రం కూడా కాదు. ఈ రోజున 19 డిసెంబర్ గురించి చాలా చక్కగా గుర్తు చేశారు. ఏదైతే 19 డిసెంబర్లో అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ని కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించినటువంటి మాధ్యమం ఏదైనా ఉందంటే అది ఉర్దూ భాష అన్న సంగతి కూడా ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు మనందరికీ కూడా గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఉర్దూ భాష అనేది హిందుస్థానీ యొక్క భాష, భారతీయుల యొక్క భాష. ఈ భాషకు ఒక మతంతో సంబంధం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.